కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత బంధువులకు అప్పగించారు. రియాజ్ చేతుల దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఏంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి జీవో ఆర్టీ నెంబర్ 411 ప్రకారం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే ట్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని అన్నారు. అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. నిజామాబాద్ ఆసుపత్రి వద్ద బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్ ను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, నీలిమ, రియాజ్ ఎన్కౌంటర్ ప్రక్రియకు మొత్తానికి పోలీసులు శుభం కార్డు వేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఇదే హాస్పిటల్లో రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని 1 టౌన్ ఏరియాలో గల శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఏదైతే మనం చూస్తున్నాం ఈ హాస్పిటల్లోనే రియాజ్కు సంబంధించి ఎన్కౌంటర్ జరిగింది. నిన్న రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసుల నుంచి వెపన్ లాక్కున్నాడు. వెపన్ లాక్కొని పారిపోయే ప్రయత్నంలో మరో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. దీంతో రియాజ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్లేస్ ఇదే ఇప్పుడు ప్రస్తుతం మనమున్న ఈ హాస్పిటల్ ఆవరణలోని 4వ అంతస్తులో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఎన్కౌంటర్ తర్వాత కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య కూడా ఈ ఎన్కౌంటర్ ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ తర్వాత రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగే ఈ తెల్లవారుజామున వరకు కూడా పూర్తిగా ఇక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా అలర్ట్గా ఉంది. స్వయాన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ వచ్చారు. ఆయన నేతృత్వంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇతర అధికారులంతా కూడా ఈ రియాజ్ అంత్యక్రియల ప్రక్రియ వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అయితే కానిస్టేబుల్పై దాడి జరిగిన 17వ తేదీ నాటి నుంచి మొదలు ఈరోజు తెల్లవారుజాము వరకు సుమారు 3 రోజుల పాటు ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంశం అందరినీ ఉత్కంఠ రేపింది. అందరిలోనూ కూడా సంచలనం కలిగించింది. అయితే రియాజ్ ఒక క్రిమినల్గా ఉన్నాడు. సుమారు 37 కేసుల్లో ఆయన నిందితుడు. ఇందులో ప్రధానంగా చైన్ స్నాచింగ్లు ఉన్నాయి, రాబరీలు ఉన్నాయి, అలాగే దొంగతనాలు, బైక్ ఆటోల దొంగతనాలు లాంటి కేసులు ఉన్నాయి. ఇంతటి క్రిమినల్ను పోలీసులు పట్టుకొచ్చే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ కారణంగానే ప్రమోద్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం పోలీస్ శాఖలో మొదలైంది. ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ ప్రక్రియ తర్వాత ప్రస్తుతం పోలీస్ శాఖ యావత్తు ప్రమోద్ మృతిపైనే చర్చిస్తున్నారు. అంటే ప్రమోద్ బైక్పై ఒంటరిగా అంత పెద్ద క్రిమినల్ను ఎలా తీసుకొస్తాడు, అలాగే తీసుకొచ్చే సమయంలో ప్రాథమికంగా చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలు ఉంటాయి. అంటే అతన్ని తనిఖీ చేయడం కావచ్చు, ఇతర పోలీస్ ఫోర్సు సపోర్ట్ తీసుకోవడం కావచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వెహికల్ని అరేంజ్ చేయడం కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. అవేమీ లేకుండా ఒంటరిగా ప్రమోద్ రియాజ్ను వెహికల్పై ఎక్కించుకోవడమే ఇంతటి ప్రమాదానికి కారణమైందని చెప్పి ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోద్ హత్య జరగడము, ఆ తర్వాత రియాజ్ ఎన్కౌంటర్ వరకు కూడా తీవ్ర స్థాయిలో దీని మీద సమీక్ష జరుపుతున్నారు. అంటే పోలీస్ శాఖ యావత్తు ఈ అంశంపై దృష్టి పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పోలీస్ శాఖ మొత్తం కూడా ఈ ప్రమోద్ సంఘటనను ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘటనగా చెప్తున్నారు. అంటే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను ఏకంగా ఒక క్రిమినల్, ఒక నేరాలు చేసిన ఒక నిందితుడు వ్యక్తిగతంగా దాడి చేసి హత్య చేయడము, చాకుతో పొడిచి చంపడం అనేది ఒక తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పోలీస్ శాఖ మొత్తం ఒక సమీక్ష జరుగుతోంది. అంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో ప్రాథమికంగా ఇక్కడున్న శాంతి భద్రతల వ్యవహారాలు కావచ్చు, అలాగే
పోలీసు అధికారుల తీరుపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంటే రియాజ్ క్రిమినల్ చరిత్ర అందరికీ తెలుసు. అతను కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిజామాబాద్ నగరంలో కూడా ఒక రౌడీ షీటర్గా చెలవని అవుతున్నాడు. అంటే నగర వీధుల్లో సంచరించడము, అందరిని బెదిరించడము, మహిళలపై దాడి చేసి నగలు లాక్కోవడం లాంటి సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తిపై ఇంతవరకు పోలీస్ శాఖ సీరియస్గా స్పందించకపోవడం పైన కూడా ప్రస్తుతం అందుకే ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ నేర చరిత్ర ఉన్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం లాంటి సందర్భాలు కూడా, అవకాశాలు కూడా పోలీస్ శాఖలో ఉంటాయి. అంటే సాధారణంగా పెద్ద నేరాలు చేసి ఇతరత్ర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న నేరస్తులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రియాజ్ను కూడా ఎందుకు అలా ముందస్తుగానే కట్టడి చేయలేదనే విషయంలో కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇలాంటి సాధారణ అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఇటు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంటే ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ పరిస్థితిపై కూడా అనేక చర్చలు జరిగాయి. అంటే మొదట ఎన్కౌంటర్ జరిగిందన్నారు, ఆ తర్వాత గాయపడి ఇక్కడే ఉన్న నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో రియాజ్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంపై కూడా ప్రస్తుతం ఇటు పోలీస్ శాఖలోనూ వివిధ సామాజిక సంఘాల్లోనూ చర్చ మొదలైంది. ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ.